ఆర్టీసీ మంత్రి, ఆర్టీసీ అప్పుడు రవాణా మంత్రిగా ఉండేవాడు కేసీఆర్, వచ్చి సమీక్షలు చేసేవాడు ఆయన. అట్లాగే తమ్మినేని సీతారాం సమాచార శాఖకు ఉండేవాడు, ఆయన చేసేవాడు. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ సమీక్షలు చేసి కొన్ని డబ్బులు ఇప్పించినవి కూడా ఉన్నాయి అప్పుడు. అలాంటి సీనియర్ల వరకు ఇనిషియేటివ్ తీసుకునేవాళ్ళు. 2014 తర్వాత టీడీపీలో కూడా ఇనిషియేటివ్ లేదు చూడండి. 14-19లో ఏముంది, ఇప్పుడు ఇంకా లేదు కంప్లీట్ గా. ఈవెన్ జగన్ టైంలోనే అంతే, ప్రాంతీయ పార్టీల్లో కేసీఆర్ టైంలోనే అంతే. కాదు, ప్రాంతీయ పార్టీల్లో పవర్ బిల్ట్ అనేది ఒకటి ఉంటది. ఓ పెద్ద ఆయన ఉంటాడు, ఆయన ఆశీస్సులతోనే పని జరగాలి. మనం సొంతగా ఏ నిర్ణయం తీసుకున్నా మనకి సొంతగా చిన్న పేరు వస్తుందని తెలిస్తే తొక్కవతల పడేస్తారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆ పాలకుడు కనుక స్వేచ్ఛనిచ్చే వ్యవస్థ ఉంటే ఓకే. అలాంటి పరిస్థితి లేదు ఆంధ్రాలో, తెలంగాణలో కూడా. కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు ఉన్నా జగన్ ఉన్నా అంతే, ఇది గుర్తుపెట్టుకోవాలి. లోకేష్ గారు జమానా వస్తే అన్న మారుతుందేమో. ఇప్పుడు చేయొచ్చుగా, ఆయన ఎవరొద్దన్నారు అంటే అఫీషియల్ గా ఇంకా కాలేదు. ఎట్లున్నా ఇవాళైనా సరే ప్రభుత్వాన్ని అనధికారికంగా నడుపుతున్నది ఆయనే. ఎవరివద్దన్నారు స్వేచ్ఛ? ఇక్కడ ప్రతిదానికి కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది, రెండవది వ్యక్తి ప్రతిష్టతో ముడిపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్